గతంలో అంటే వార్తలు ఎలా కావాలంటే అలా వచ్చేటటువంటి రోజులు. ఇదివరకటి రోజుల్లో ఏదైతే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇదిగో ఈ మంగళవారం అప్పు తీసుకున్నారు. ఇప్పుడు శుక్రవారం అనుకుంటా, ఇప్పుడు మంగళవారం పూట్ల వేలాలకు సంబంధించి అప్పుడు ఇదిగో 2000 కోట్లు ఈ వారం ఇంత భారం వేశారు, ఈ వారం ఇంత భారం వేశారని ఈనాడు జ్యోతి, అర్రజన్ మీడియా రాసుకొచ్చేది. ఇప్పుడు రివర్స్లో అప్పుడేమో అప్పు తీసుకోవడం తప్పు కాదని చెప్పినటువంటి సాక్షి ఇప్పుడు అప్పు తీసుకోవడం తప్పని రాస్తుంది. ఓవరాల్గా ఈ వారంలో 4237 కోట్ల రూపాయల అప్పు తీసుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకి చెప్పేసింది. ఇంత లాస్ట్ మంగళవారం 2000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. టోటల్గా 4237 కోట్ల రూపాయలు మంగళవారం అప్పు తీసుకోబోతుంది. 10 ఏళ్ల వ్యవధిలో 1237 కోట్లు, 14 సంవత్సరాల వ్యవధిలో 1500 కోట్లు, 15 సంవత్సరాల వ్యవధిలో 1500 కోట్లు అప్పు చేయబోతోంది. అంటే ఆ వడ్డీ కడతామనేసి ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది. సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతోంది. గత మంగళవారం 7.18% వడ్డీకి 2000 కోట్లు అప్పు చేసినది ఒక ఎత్తు అయితే ఇప్పటిదాకా ఈ అప్పులు 67,237 కోట్లకి చేరుతున్నాయి.